వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి అనేక మంది సినీ ప్రముఖులకు సంబంధాలు ఉన్నాయని, బీజేపీలో చేరిన ఎంతో మంది సినీ ప్రముఖులు మంత్రులు కూడా అయ్యారని, కొంతమంది పార్టీ కోసం ప్రచారం చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఆహ్వానిస్తే చిరంజీవి పార్టీలోకి వస్తారంటూ చేసిన వ్యాఖ్యలు మాత్రం పెను దుమారాన్ని సృష్టించాయి. ఇక తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడిన ఆయన రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తారని స్పష్టం చేశారు. ఈటెల రాజేందర్ ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచారని, అందువల్ల ఆయనకు నిబంధన వర్తించదని స్పష్టం చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో అనేక అంశాలపైన మాట్లాడిన ఆయన చిరంజీవి బీజేపీలోకి వస్తాడని చేసిన వ్యాఖ్యలు మాత్రం పెను దుమారాన్ని సృష్టించాయి. అయితే ఇప్పటికే అనేక మార్లు చిరంజీవిని రాజకీయాల్లోకి తీసుకురావాలని పలు ప్రముఖ రాజకీయ నేతలు ప్రస్తావన తెచ్చినప్పటికీ చిరంజీవి తనకు అటువంటి ఆలోచన లేదని తేల్చి చెప్పారు. అయినప్పటికీ మళ్లీ చిరంజీవిని రాజకీయాల్లోకి ఆహ్వానిస్తూ ప్రకటనలు రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో జగన్ చిరంజీవిని తన ఇంటికి పిలిచి భోజనం స్వయంగా వడ్డించి ఆతిథ్యం ఇచ్చిన తర్వాత ఆయనకు రాజ్యసభ సీట్ ఇస్తున్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ చిరంజీవి అటువంటిదేమీ లేదని తేల్చి చెప్పారు. ఇక బీజేపీ నుంచి కూడా రాజ్యసభ సీటు ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇప్పుడు కిషన్ రెడ్డి బీజేపీలోకి తాను పిలిస్తే చిరంజీవి వస్తారని చెప్తున్నారు. కానీ చిరంజీవి రాజకీయాల పట్ల ఆసక్తిని ఏమాత్రం కనబరచడం లేదు. ఏది ఏమైనా ఎవరికి వారు చిరంజీవి రాజకీయాలపైన అప్పుడప్పుడు కాస్త మసాలా యాడ్ చేయడం మాత్రం ప్రధానంగా కనిపిస్తోంది. తాజాగా కిషన్ రెడ్డి వ్యాఖ్యలతో చిరంజీవి ఏమంటారు అనేది వేచి చూడాల్సిందే.